మనకు సహాయం చేయవాడు ఎవరు? ఆయనే. ఆధారం ఎవరు? ఆదరణ ఎవరు? ఆయనే. అందుకే స్తుతించి ఆయన కృతజ్ఞత కలుగుండు. నీకు ఎప్పుడైనా సహాయకుడుగా ఉంటాడు. నీ కేడముగా ఆయన ఉండే దేవుడే అన్నాడు. మా అమ్మ అండి, మా నాన్నండి, మా ఆయన అండి, మా భార్య అండి, నా పిల్లలండి. నేను వాళ్ళని కాదనట్లే, వాళ్ళని పెట్టింది కూడా ప్రభువు కాదా? నువ్వు ఆయన ఆరాధిస్తున్నప్పుడు నీ పక్షంగా దేవుడు మనుషులనే కాదు, సృష్టిని కూడా నీ కొరకు దేవుడు సహాయంగా ఉంచుకుంటాడు. హల్లెలూయా. ఇదిగో సృష్టములను కూడా, జంతువులను, పక్షులను, పురుగులను కూడా నీకు ఆయన సహాయంగా ఇస్తాడు. నమ్ముతున్నావా? ఆయన ఆరాధించే ఆరాధికులను దేవుడు ఎప్పుడు కూడా చేవిడవడు. నీకు సహాయం చేస్తాడు. నీ బ్రతుకులో నీకు సహాయం చేస్తాడు. నీ ఒంటరితనంలో నీకు సహాయం చేస్తాడు. నీ వ్యాధిలో నీకు ఆయన సహాయం చేస్తాడు. నీ యొక్క శ్రమలో ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క మరి కఠినమైన హింసలలో ఆయన నీకు సహాయం చేస్తాడు.